స్వస్తి. నమస్కారం. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో దీపారాధనకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో దీపారాధన చేయటం ద్వారా దైనందిన జీవితంలో సంభవించే అనేక సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. ప్రత్యేకంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నప్పుడు, కుటుంబంలో పెద్దవాళ్లకు తగినంత గౌరవం లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో మీ గృహంలో తూర్పు దిక్కులో అఖండ దీపాన్ని వెలిగించాలి. అఖండ దీపం అంటే 24 గంటల పాటు వెలిగి ఉండే దీపం అని అర్థం. మీ ఇష్టదైవం, మీ కులదైవం దగ్గర గృహంలో ప్రత్యేకంగా తూర్పు దిక్కులో నువ్వుల నూనెను పోసి శుద్ధమైన పత్తితో ఒత్తులు తయారు చేసి 5 ఒత్తులు వేసి అఖండ దీపాన్ని వెలిగించండి. 24 గంటల పాటు వెలిగేలాగా చూడండి. అప్పుడు కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలన్నీ తొలగించబడతాయి. కుటుంబంలో పెద్దలకు తగిన గౌరవం లభిస్తుంది. ఈ అఖండ దీపాన్ని మీ కులదైవం చిత్రపటం ముందు ఉత్తర దిక్కులో వెలిగించి దాన్ని కొద్దిగా ఈశాన్యం వైపు అలా తిప్పితే మీకు రుణబాధలు ఉన్నట్లయితే ఆ రుణబాధల నుండి సులభంగా బయటపడవచ్చు. కుటుంబంలో పెద్దలకు గౌరవం లభించాలంటే అఖండ దీపాన్ని కులదైవం చిత్రపటం ముందు తూర్పు దిక్కు వైపు వెలిగించాలి. రుణబాధల నుండి బయటపడి ధన సమృద్ధిని సిద్ధింపజేసుకోవాలంటే కులదైవం చిత్రపటం ముందు అఖండ దీపాన్ని ఉత్తర దిక్కు వైపు వెలిగించి దాన్ని కొద్దిగా ఈశాన్యం వైపు అలా తిప్పాలి, అలా జరపాలి. ఇలా చేస్తే శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే బియ్యపు పిండితో పిండి దీపాలను తయారు చేసి, బియ్యపు పిండితో సర్పాకృతిని తయారు చేసి, ఆ సర్పదేవతల ముందు బియ్యపు పిండితో దీపాలను వెలిగించి సర్ప పూజ చేయటం ద్వారా జాతక చక్రంలో ఉన్న సకల సర్పదోషాలను నివారింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే గౌరీదేవికి కూడా పిండి దీపాలంటే ఎంతో ప్రీతిపాత్రం. మహిళామణులు ఎవరైనా సరే బియ్యపు పిండితో పిండి దీపాలు తయారు చేసి, బియ్యపు పిండితో తయారు చేయబడినటువంటి పిండి దీపాలలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపాలు వెలిగించి గౌరీదేవి చిత్రపటం ముందు ఉంచినట్లయితే భర్తకు ఉన్నటువంటి అపమృత్యు దోషాన్ని నివారింపజేసుకొని దీర్ఘ సుమంగళీతత్వాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే మీ కులదైవం చిత్రపటం ముందు ప్రతిరోజు నేతి దీపాన్ని వెలిగిస్తే, అంటే ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తే మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగటానికి, విఘ్నాలను నివారింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే రజోగుణ తమోగుణ ప్రధానమైనటువంటి అమ్మవారి ఆలయాలు అంటే దుర్గాదేవి, భద్రకాళి ఇలాంటి అమ్మవారి ఆలయాలకు శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ రాహుకాలంలో వెళ్ళి ఆ రాహుకాలంలో అమ్మవారి ఆలయాల్లో నిమ్మకాయల దీపాలు వెలిగించినట్లయితే ఆ నిమ్మకాయల దీపాల యొక్క ప్రభావం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది సకల అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అయితే నిమ్మకాయల దీపాలు ఎట్టి పరిస్థితుల్లో గృహాలలో మాత్రం వెలిగించరాదు. కేవలం రజోగుణ తమోగుణ ప్రధానమైనటువంటి అమ్మవారి ఆలయాల్లో మాత్రమే వెలిగించాలి. ఇలా చేస్తే చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే చాలామంది నారికేళ దీపం వెలిగిస్తూ ఉంటారు. కొబ్బరికాయ పగలగొట్టిన కొబ్బరికాయ మీదే కర్పూరం ఉంచి దీపం వెలిగిస్తూ ఉంటారు. కానీ ఆ విధంగా దీపాన్ని వెలిగించరాదు. ఎట్టి పరిస్థితులలో దీపపు సెగ కొబ్బరికాయకు తగలరాదు అని సంప్రదాయం మనకు తెలియజేస్తుంది. అలాగే జలదీపాలను వెలిగించడం ద్వారా కూడా మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందవచ్చు. జలదీపాలు అంటే ఒక పాత్రలో నువ్వుల నూనెను తీసుకొని లేదా పుష్పాలన్నింటినీ ఒక పాత్రలాగా తయారు చేసి నువ్వుల నూనె పోసి జీవనది యొక్క జలం 1 లేదా 2 చుక్కలు పోసి ఆ దీపాలను నదిలో విడిచిపెట్టడం ద్వారా కూడా మానసిక అశాంతిని తొలగింపజేసుకోవటానికి, అన్ని రకాలైన సంఘర్షణల నుండి బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఈ విధంగా చేయడంతో పాటుగా ప్రత్యేకంగా శనివారం నాడు సంధ్యా సమయంలో అంటే 6:30 ప్రాంతంలో శనీశ్వర్ల వారి విగ్రహం దగ్గర నవగ్రహ ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆ దీపంలో కొద్దిగా నల్ల నువ్వులు వేసినట్లయితే శని యొక్క అనుగ్రహం ద్వారా చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ విధంగా అఖండ దీపాన్ని వెలిగించడం ద్వారా, నేతి దీపాన్ని వెలిగించడం ద్వారా, జలదీపాలను అంటే పువ్వులను ఒక పాత్రలాగా తయారు చేసి నూనె పోసి ఆ జలదీపాలు నీటిలో విడిచిపెట్టడం ద్వారా, రజోగుణ ప్రధానమైన అమ్మవారి ఆలయాల్లో నిమ్మకాయల దీపాలు వెలిగించడం ద్వారా కూడా కార్యసిద్ధిని సులభంగా పొందవచ్చు. దీపం ఎప్పుడు వెలిగించినా సరే దీపానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.
భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్ఘోరాః దివ్యజ్యోతిర్నమోస్తుతే. మీరు భగవంతుడికి పూజ చేస్తున్నప్పుడు కానీ, రకరకాలైనటువంటి దీపాలను వెలిగించేటప్పుడు కానీ, దీపలక్ష్మికి సంబంధించినటువంటి ఈ శ్లోకాన్ని చదువుకొని దీపాలు వెలిగించినట్లయితే కార్యసిద్ధిని పొందటానికి, సుఖ సంతోషాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. కార్యసిద్ధికి, విజయలబ్ధికి దీపాలను వెలిగిస్తున్నప్పుడు మంత్రశాస్త్రపరంగా ఏ శ్లోకాన్ని జపం చేసుకుంటూ దీపారాధన చేయాలో ఇంకొకసారి చూద్దాము. మరి భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్ఘోరాః దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్లోకం చదువుకోండి, రకరకాల రీతులలో దీపారాధనలు చేయండి, చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు.